ఎప్పుడైనా ఈవినింగ్ స్వీట్ తినాలనిపించినప్పుడు మకానాతో ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోండి. జస్ట్ 10 మినిట్స్లో ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కడాయి తీసుకొని మీకు కావాల్సినంత మకానాని యాడ్ చేసుకోండి. మకానాని యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక మకానాన్ని తీసుకొని ఒత్తితే ఇలా పొడి పొడి అవ్వాలి. ఆ తర్వాత మకానాన్ని అనేది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు అనేది ఆప్షనల్, మీ ఇష్టం. ఈ నువ్వులు కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఆ తర్వాత తగినంత బెల్లం తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ బెల్లం నీటిని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వలన ఈ బెల్లంలో ఉన్న చెత్త కానీ రాళ్ళు కానీ పక్కకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు అదే కడాయిలో మనం వడగట్టి పక్కన పెట్టుకున్న బెల్లం నీటిని యాడ్ చేసి పాకం వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. పాకం అనేది నీళ్ళల్లో వేసిన తర్వాత ఇలా గట్టిగా తుంచితే గన శబ్దం రావాలి. ఆ టైంలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మకానా నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని మకానాకి నువ్వులకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోండి. బెల్లం అనేది మకానాకి నువ్వులకి బాగా పడుతుంది. అప్పుడే మీరు తినేటప్పుడు మీకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఈ మకానాన్ని అనేది చల్లారనివ్వండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకదానికొకటి విడదీసుకొనైనా మీరు సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈజీ స్నాక్ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.